హాయ్ ఫ్రెండ్స్, నిన్న మేము మందు తయారు చేయడం కోసం చాలా కర్రలు తగలబెట్టినప్పుడు బూడిద వచ్చింది. ఈ బూడిద కూడా వాస్తవానికి వృధాగా పోకూడదు. ఈ బూడిద కూడా చాలా వాల్యూబుల్ ఉందని చెప్తామని ఈరోజు మీకు వీడియో తీస్తున్నా. ఈ బూడిద మనకి ఎందుకు ఉపయోగపడుతుందో నేను చెప్తాను. నిన్న మేము అటు ఇటు 4 గంటల సేపు మొత్తం తగలబెట్టి వచ్చింది. ఈ చాలా కర్రలు పెడితే ఈ బూడిద వచ్చింది మిగిలింది లాస్ట్కి. ఈ బూడిదని కూడా వృధా పోనివ్వకూడదని చెట్లకి ఈ బూడిదని ఎలా ఉపయోగపడుతుందో మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు నీట్గా అర్థమవుతుంది. ఈ బూడిద వల్ల లాభాలు అన్నీ చెప్తాను నేను నీట్గా. కానీ చూద్దాం, మీకు ఈ బూడిద వల్ల లాభాలన్నీ నేను డైరెక్ట్ చెప్తాను. వరదగా తీసుకోండి. ఈ చెట్టుకి ప్రజెంట్ ఇప్పుడు ఫ్లవరింగ్ ఉంది కానీ ఆకులలో కొంచెం అంత క్లారిటీగా అంత ఫుల్ గ్రీన్గా అయితే లేదు ఈ చెట్టునే టెస్ట్ చేద్దాం మనము. దీంట్లో వాస్తవానికి పూతలు ఎక్కువ రావడానికి కావాల్సిన పొటాస్ ఉంది. పొటాస్ మా నేలలో వాస్తవం తక్కువ. ఇదే బత్త చెట్టు మేము ఆ కొండబాగు ఎర్ర నేలలో చూస్తే ఆ ఎర్ర నేలలో బీభత్సం కాపు వచ్చింది. కానీ ఈ నేలలో పొటాస్ తక్కువ ఉండటం వల్ల ఈ కాపు తక్కువ వచ్చింది. మేము ఒకసారిగా నేను తయారు చేసిన బూడి కూడా వేస్ట్ కాకూడదని మొక్కలకి ఈ బూడిని ఎలా ఉపయోగించుకోవాలో నేను చెప్తామని చెప్పి ముందుకు వచ్చిన. చూడండి, చెట్టునే మీరు చూడండి, ఫ్లవరింగ్ పొటాసు ఉండటం వల్ల రేపు వాటర్ పెట్టిన తర్వాత లాభం కలిసిపోద్ది. పొటాసు దీంట్లో ఉండటం వల్ల మనకి ఫ్లవరింగ్ ఎక్కువ వస్తుంది. ప్లస్ దీంట్లో కాల్షియం కూడా హై కంటెంట్లో ఉంటుంది. చెట్టు కూడా బలం పెరుగుతుంది. అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది బూడిద. పొటాసులు అయితే బాగా ఎక్కువ పని చేస్తుంది. ఇదైతే వాస్తవానికి రియల్గా మన పొటాస్ మార్కెట్లో పోవాలంటే ఒక 50 కిలోల బస్తా అటు ఇటు 1800 ఎంత ఉంది బూడిద. మనం డైరెక్ట్ మనము మందులు కొట్టకుండా న్యాచురల్గా మంటలతో మనం తయారు చేసుకున్న మంటలతో తయారు చేసుకున్న కషాయాలు మందులు కనుక కొడితే ఆ వచ్చిన మిగిలిపోయిన బూడిదను కూడా మన చెట్లకు ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. సో మనం భూమిలో కూడా కెమికల్స్ వాడాల్సిన అవసరం లేదు. కెమికల్స్ లేకుండా న్యాచురల్గా మనము ప్రతి దాంట్లో మనకి వేస్ట్గా పడిన ప్రతి ఒక్కటి మనకి చెట్లకు ఉపయోగపడుతుంది. దాన్ని మెసేజ్ ఇద్దామని చెప్పి ఈరోజు మేము ముందుకు వచ్చిన. ఈ విధంగా మనం ప్రతి దాంట్లో మనం మైనస్లు ఎత్తుకోకుండా ప్లస్లు ఎత్తుకుంటా ప్రతి వేస్టేజ్ కూడా ప్లస్ చేసుకొని మనం మార్కెట్లో పోయి మందులు కొనుక్కునే బదులు ఇవన్నీ కొనుక్కునే బదులు మన దగ్గర ఉన్న వాటినే మనకి ఒక ఆవు నుండి మనకు కొంచెం మనకు కావాల్సిన చిన్న చిన్న బేసిక్స్ ఆవు ఉండి వాటికి సంబంధించిన గోపంచకం స్ప్రే చేసినా కూడా మేము కషాయం తయారు చేసినాం. ఆ కషాయంలో గోపంచకం వేయలేదు. అది వేస్తే ఇంకా కొంచెం ఎక్కువ గ్రోత్ వచ్చేది. ఈరోజు మేము రియాలిటీ చూసినాము. మంచి రిజల్ట్ వచ్చింది. అదేవిధంగా మేము బెటర్గా కషాయాలు తయారు చేసినప్పుడు మిగిలిపోయిన ఆ వేస్టేజ్ కూడా మేము చెట్లకు ఉపయోగించుకుంటాం. మీరు కూడా ఇదే విధంగా ఇంట్లో బూడిద ఉంటుంది కదా, ఇంట్లో బూడిదని మీరు ఎట్లా పడితే అట్లా పడేయకుండా బూడిదలు మీ ఇంట్లో ఉన్న కుండీలలో మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలలో డైరెక్ట్ బూడిద వేయండి. డైరెక్ట్ బూడిద వేయడం వల్ల ఆ మొక్కలు ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుంది. మా మొక్క ఫ్లవర్ రాట్లు అల్లాడుతూ ఉంటారు. మీ మొక్క ఫ్లవర్స్ వస్తాయి, బూడిద వేయండి, ఖచ్చితంగా ఫ్లవర్స్ వస్తాయి. ఇంకా మీకు ఇలాంటి వ్యవసాయ సంబంధించిన బాగా ఉపయోగపడే టాపిక్లన్నీ మన ఛానల్ వస్తూనే ఉంటాయి. మన ఛానల్ పేరు గురు మార్కెట్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.